రక్షించబడి నశించిరి. రక్షించబడి కూడా నాశనం అయిపోవచ్చా? మీరే చెప్పాలి. లైట్లు వేయండి అవన్నీ, వాళ్ళకి అందరూ కనపడడం లేదు. రక్షించబడి నశించిపోవచ్చా? అమ్మ, రక్షించబడి నాశనం అయిపోవచ్చా? అయిపోతారు. రక్షించబడి అది అమ్మ ప్రొజెక్టర్ వేసినావు, ఆ రెడ్డిది ప్రొజెక్టర్. ఓకే. రక్షించబడి నాశనం అయిపోవచ్చా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఏమయ్యారు? రక్షించబడ్డారు, నాశనం అయిపోవచ్చు కూడా. నరకానికి వెళ్ళిపోవచ్చు. రక్షించబడ్డాను, నాకేం భయం లేదు అనుకోవడం కాదు, అది అబద్ధం. ఈరోజు నేను మీ ముందు కొన్ని విషయాలు పెడతాను, జాగ్రత్తగా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. మనకు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన పాత నిబంధన కాలంలో నుంచి మనకు ఒక ఉదాహరణ ఉన్నది. ఐగుప్తులో నుంచి ఎవరు బయలుదేరి వచ్చారు? ఇశ్రాయేలీలు. ఎక్కడికి బయలుదేరారు? వీరు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినప్పుడు వీరు మొట్టమొదటిగా పస్కా పండుగలో ఆచరించారు. దేని ఆచరించారు? పస్కా రక్తంలో వారు పరిశుద్ధపరచబడ్డారు. ఏమయ్యారు? కడగబడ్డారు. ఏమయ్యారు అంటే మనం కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం. ఎస్, మనమంతా యేసుక్రీస్తు రక్తంలో ఏమయ్యాము? ఇశ్రాయేలీలు కూడా పస్కా అనే ఆ రక్తం కింద వాళ్ళు కడగబడ్డారు. అలాగే వారు ఐగుప్తు అనే ఆ దేశమును విడిచిపెట్టారు. ఐగుప్తును ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టారు. అంటే మనము కూడా లోకమును పాపమునకు వేరైపోయాం. ఏమైపోయాము? లోకమునకు పాపమునకు వేరైపోయాం. వారు కూడా ఐగుప్తు దేశం అనే పాపమునకు లోకమునకు వేరైపోయారు. తర్వాత వారు ఎర్ర సముద్రము దాటిరి. మనం కూడా బాప్తిసం పొంది మరొక దేశంలోనికి వచ్చాం, దేవుని యొక్క సంఘంలోనికి. నాలుగవదిగా వారు మేఘము క్రింద ఉన్నారు, లేదా మేఘము క్రింద నడిచిరి. ఏం చేశారు? మేఘం క్రింద నడిచిరి. మనము సంఘ సహవాసములో సంఘ సహవాసం కలిగి ఉన్నాం. మేఘం కింద నడవడం అంటే సంఘ సహవాసం కలిగి ఉండటం. మనం కూడా సంఘంలో సహవాసం కలిగి ఉన్నాం. ప్రతి ఆదివారం కూడుకుంటున్నాం. ఆదివారం రాని వాళ్ళ కోసం పక్కన పెట్టండి. ఆదివారం కూడుకుంటున్న వాళ్ళందరూ కూడా మేఘం కింద ఉన్నారు, సంఘ సహవాసం కింద ఉన్నారు. మన్నాను వారు తిన్నారు. ప్రతిరోజు ఏం తిన్నారు? మన్నాను తిన్నారు. మనము ప్రతిరోజు వాక్యం తింటూ ఉన్నాం. ఏం తింటూ ఉన్నాము? మీరు వాక్యం చదువుతున్నారో లేదో తెలియదు, ప్రార్థన చేసుకుంటున్నారో తెలియదు. ప్రతిరోజు వాక్యం తినాలి. ప్రతిరోజు వాక్యం ఖచ్చితంగా తినాలి. ఓకే. ఇకపోతే వారు మన్నా ఏ రకంగా అయితే ప్రతిరోజు తిన్నారు, మన్నా ప్రతిరోజు తిన్నారా? ఒకరోజే తిన్నారా? మరి వాక్యం కూడా ప్రతిరోజు చదవాలి. ఇకపోతే ఆరవదిగా బండలోనిది త్రాగారు. బండలోనిది త్రాగిరి. ఏం త్రాగారు? బండలోనిది ఒకరోజు త్రాగారు, రోజు త్రాగారా? బండలోనిది రోజు త్రాగారా, ఒకరోజే త్రాగారా? పరిశుద్ధాత్మలో రోజు మీరు పాలు పంచుకోవాలి. పరిశుద్ధాత్మలో రోజు మీరు పాలు పంచుకోవాలి. ఏడవదిగా వారు మందిరం కట్టారు. మందిరం కట్టిరి. ఆ అరణ్యంలో వాళ్ళు మందిరం కట్టుకున్నారా లేదా? వెరీ గుడ్. అలాగే మనం కూడా ఆత్మను సంపాదించాలి. దానికై మనం పాటుపడాలి. మనం కూడా ఏం చేయాలి? ఆత్మను సంపాదించాలి. అనేకులకు సువార్త చెప్పాలి. అనేకులను దేవుని మందిరంలోకి మనము నడిపించాలి. సేమ్ ఈ పస్కా రక్తంలో కడగబడ్డారు. మనము
క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. పస్కా రక్తంలో వాళ్ళు కడగబడ్డారు, మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. ఐగుప్తు నుంచి విడిచిపెట్టారు, మనం కూడా లోకాన్ని వదిలేసి పాపాన్ని వదిలేసి మనం సంఘంగా కూడుకున్నాం. ఎర్ర సముద్రాన్ని దాటారు వాళ్ళు, మనం కూడా బాప్తిసం తీసుకున్నాం. మేఘం క్రింద నడిచారు, మనము సంఘ సహవాసం కలిగి ఉన్నాం. మన్నాను తిన్నారు ప్రతిరోజు, మనం కూడా ప్రతిరోజు వాక్యమును చదువుతూ ఉన్నాం. బండలోనే త్రాగారు వాళ్ళు, మనము ప్రతిరోజు ఆత్మలో పాలు పంచుకుంటూ ఉన్నాం. వారు దేవాలయాన్ని కట్టారు, మనం కూడా ప్రతిరోజు ఆ ఆత్మల సంబంధమైన ఆలయాన్ని కట్టడానికి సువార్త ప్రకటించి అనేకులను దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాం. యేషేపన్న ఒక 20 మందిని, తిమోతి ఒక 40 మందిని, దానియేలు ఒక 50 మందిని ఈ రకంగా తీసుకొని రావాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం. అవునా లేదా? మరి ఇప్పటి వరకు ఎంతమందిని తీసుకొచ్చారో అది మీకోసం మీకు తెలుసు. కానీ వారైతే దేవుని మందిరాన్ని కట్టారు అంటే వారు వ్యయ ప్రయాసలను పెట్టి కష్టపడి దేవుని కోసము అనేక కార్యాలు చేశారు. ఇకపోతే చివరికి ఏం జరిగిందంటే ఈ అరణ్యంలోకి వాళ్ళు వచ్చేసారు. ఎక్కడికి వచ్చారమ్మా? అమ్మా సునీతమ్మ, ఎక్కడికి వచ్చారు వీళ్ళు? 20 లక్షల మంది ఎక్కడికి వచ్చారు? 40 సంవత్సరాలు ఎక్కడ తిరుగుతున్నారు? ఈ అరణ్యంలో తిరుగుతున్నారు. ఈ అరణ్యంలో వీళ్ళు తిరుగుతున్నప్పుడు మీరు గమనించాలి, వారు ఇవన్నిట్లో కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? అవన్నీ కలిగి ఉన్నారు. కానీ ఇందులో మొత్తం టోటల్ ఎంతమంది ఉన్నారు? 20 లక్షలు. 20 లక్షల మంది ఉన్నారు. కానీ చివరికి ఈ 20 లక్షలు కూడా ఏమైపోయారు? నశించిపోయారు. ఇవన్నీ చేసి కూడా రక్తంలో కడగబడ్డారు, పాపమును వదిలేశారు, ఎర్ర సముద్రమును దాటి బాప్తిసం తీసుకున్నారు. మేఘం కింద సంఘంలో ప్రతిరోజు ప్రతి ఆదివారం ఖచ్చితంగా హాజరవుతారు, ప్రతిరోజు వాక్యం తింటారు, ప్రతిరోజు పరిశుద్ధాత్మలో పాలు పంచుకుంటారు. మందిరాన్ని కట్టడంలో అనేక విశ్వాసాలు దేవుని దగ్గరికి తీసుకొస్తారు. కానీ చివరికి నశించిపోయారు. చివరికి ఏమైపోయిన వీళ్ళు నశించిపోయారు. కనాను దేశానికి విశ్రాంతిలోకి వెళ్లకుండా వారు నశించిపోయారు, నాశనం అయిపోయారు చివరికి వాళ్ళు. ఎట్లా ఇది? కారణం ఏంటి? ఎందుకు నాశనం అయిపోయారు? నాశనం అవడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే మనము బాగా ఈ 40 సంవత్సరాల వీళ్ళ యొక్క జీవితంలో ఈ 20 లక్షల మంది యొక్క యాక్టివిటీస్ని, వీళ్ళ పద్ధతిని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఇవి మనలో ఉన్నాయేమో ఒకసారి గమనిద్దాం. ఇవన్నీ మనలో ఉన్నాయి. ఇందులో ఉన్నాయో లేదో కూడా మీరు చూసుకోండి, ఉంటే మంచిది. కానీ ఇంకొక నెగిటివ్ థింగ్స్, ఈ 20 లక్షల మందిలో ఇవన్నీ ఉన్న నెగిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళల్లో. అవి మనం చూసుకుందాం. నంబర్ 1, వీరు దేవునికి ఇష్టలుగా లేరు. వీరు చెప్పాను కదా, ఇక్కడ రాస్తాను, ఇక్కడ నుంచి ఇక్కడికి కనాను దేశానికి, వాగ్దాన దేశానికి వెళ్తున్న సమయంలో ఈ 40 సంవత్సరాల ఊళ్ళు వాళ్ళ హృదయంలో దేవునికి చోట్లేదు. హృదయంలో ఏం లేదు? నోటితో దేవునికి స్తోత్రం, హల్లెలూయా దేవునికి, నోటితో చప్పట్లు కొడతారు, ఎన్ని తాళాలు వాయిస్తారు, ఎన్నైనా సరే, నువ్వు ఉంటే నాకు చాలు యెహోవా అంటారు. కానీ వాళ్ళ హృదయము బహుదూరంగా ఉంది, బహుదూరంగా ఉంది. 15వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనంలో ఏడవ వచనం, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో ఏమిటితో? పెదవులతో. మనమేనా కొమ్ము తీసి ఏమేకోమన్నా? ఫ్యాన్ ఏమంటావా? ఇంకోటి మనమేనా? పెదవులతో గనపరిచేది మనమేనా? ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచెదరు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చాలు. దేవునికి ఏమి ఇవ్వాలి? పెదవులా?
చప్పట్లా. దేవునికి ఏమివ్వాలి? హృదయం. దూరంగా ఉంది. పాట పాడితే లాభమో లేదు. ఉదయం ఉన్న వాళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం కనబడతలేరు. కనీసం మధ్యాహ్నం అన్న వస్తారనుకుంటే ఉదయం ఉన్న వాళ్ళే మధ్యాహ్నం కనబడలేదు. వాళ్ళ హృదయము దూరంగా ఉన్నది. హృదయం ఇవ్వని వాడు సంఘంలో ఏం కనబడతాడు? హృదయము దూరంగా ఉంది. వాళ్ళ హృదయం ఇవ్వలేదండి. దేవుడికి ఇవ్వవలసిందేంటి? హృదయం ఇవ్వాలి. ఆ హృదయాన్ని వాళ్ళు ఇవ్వలేకపోయారు. పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, ఈ పనంతా చేస్తున్నారు, దీంట్లో పాల్గొంటున్నారు. కానీ ఈ 20 లక్షల మంది 40 సంవత్సరాల పాటు దేవునికి మాత్రం హృదయంలో చోటు ఇవ్వలేదు. దేవునికి ఇష్టలుగా లేరు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు క్రైస్తవ జీవితంలో మనమైతే మనకిష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నాము అని అర్థం. మనకిష్టం వచ్చినట్లుగా, ఆయన ఇష్టం కాదు, మన ఇష్టం. ఇకపోతే ఈ 20 లక్షల మంది చేసిన రెండవది కేవలం తినడం, త్రాగడం. ఏంటి? ఇందులో వారు లీలమైపోయారు. తినడము, త్రాగడం. మన్నా ఇచ్చాడు, తిందాం. మాంసం కురిపించాడు, తిందాం. బండలో నీళ్ళు వస్తున్నాయి, త్రాగుదాం అని కేవలం తినడం త్రాగడంలో మాత్రం ఉండిపోయారు. ఆ తింటున్న దానికి కృతజ్ఞతగా, త్రాగుతున్న దానికి కృతజ్ఞతగా దేవునికి హృదయంలో చోటు ఇవ్వలేదు. వీరు కేవలం దేవుడిచ్చిన దాన్ని తినటం, త్రాగడం. ఇక్కడ క్రైస్తవులమైన మనమైతే తమ పనులు, ఉద్యోగాలు, పొలాలు, వ్యాపారాలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఈరోజున్న క్రైస్తవ జీవితం. రెండింటిని పోల్చి చూస్తున్నాం. ఇక మూడవది అయితే విగ్రహారాధనలోను ధనాపేక్షలోను పడిపోయారు. దేంట్లో? విగ్రహారాధన, ధనాపేక్ష పడిపోయిరి. దేంట్లో పడిపోయారండి 20 లక్షల మంది? వాళ్ళు రక్తం కింద ఉన్నారా? ఐగుప్తు నుంచి విడిచిపెట్టారా? ఎర్ర సముద్రం వచ్చారా? మేఘం కింద ఉన్నారా? మన్నా తిన్నారా? బండలో నీళ్ళు తాగుతున్నారా? మందిరాన్ని కడుతున్నారు. కానీ ఒకవైపున వాళ్ళే వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, ధనాపేక్షలో పడిపోయారు. మనమైతే దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాం. 4, వ్యభిచారంలోను లోక స్నేహంలో పడిపోయారు. వ్యభిచారము, లోక స్నేహము, వీళ్ళు పడిపోయారు. వీళ్ళే మన్నా తింటున్నారు, బండలో నీళ్ళు తాగుతున్నారు, సంఘంలో కూడుకుంటున్నారు, మరలా బాప్తిసం కూడా తీసుకున్నారు. లోకాన్ని వదిలేసాం, రక్తంలో కడగబడ్డాం, కింద మందిరం కూడా కడుతున్నాం తెలుసా అనేవాళ్ళు. ఇక వ్యభిచారంలోనూ లోక స్నేహంలో పడిపోయిరి. ఇప్పుడైతే లోకంలో పూర్తిగా మనం కూరుకుపోయి మేము భక్తి గల వారమని భ్రమపడుతున్నారు ఇప్పుడు. ఇకపోతే 5వదిగా దైవజనులతో వాదించారు, దేవుణ్ణి శోధించారు. దేవుణ్ణి శోధించారు. ఈ 2 పనులు చేశారు. దైవజనులతోనే వాదించారు, దేవుణ్ణి శోధించారు. ఇప్పుడైతే వాక్యం చెప్పిన సేవకుడి మీద తిరగబడతారు, ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తారు. వాక్యం చెబితే గట్టిగా ఆ దైవజనుడి మీద ఎదురు తిరుగుతారు. ఆ రోజు కూడా ఉన్నది ఉన్నట్లు చెప్పినందుకు ఆ 20 లక్షల మందికి వారు మోషే మీద, ఆ తర్వాత అహరోను మీద అలా వారు వాదించారు. వాళ్ళని గట్టిగా మీరు అవసరం లేదని దేవుని మీద ఎదురు తిరిగారు. ఇవన్నీ చేస్తూనే ఉన్నారు.
కానీ ఈ లక్షణాలు కూడా వాళ్ళలో కనబడుతూ ఉన్నాయి. ఇకపోతే దేవునిపై కూడా వారు సనిగారు. వారు సనిగిరి. చివరికి వీళ్ళ పరిస్థితి చూడండి ఎట్లుందో. ఈరోజు వారు దేవుని మీద సనగడం కాకుండా దైవజనుల మీద కూడా సనిగారు. ఈరోజైతే బైబిల్ అంటుంది నాయకులను దుఃఖపెట్టుకుడి. ఈరోజు కూడా అదే విధంగా జీవిస్తున్న క్రైస్తవులు ఉన్నారు. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ 7 లక్షణాలు ఉన్న వీళ్ళల్లోనే ఈ 6 లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ 6 లక్షణాలు ఉండడం వల్ల 7 ఉన్నాయి, మంచిదే, అవి గుడ్, మంచి సంగతులే, అవి మంచి సంగతులే, అవి ఉండాలి, అది చాలా మంచిది. అవి ఉన్నా కూడా దైవిక లక్షణాలు కలిగిన విషయాలు, దేవుడు చెప్పిన విషయాల్లో వాళ్ళు కలిగి ఉన్నా కూడా ఇటువైపున దేవునికి వ్యతిరేకమైనవి కూడా చేస్తున్నారు. అందుకే ప్రకటన గ్రంథం 3:18 లవోదికయ సంఘముతో అంటాడు, వెచ్చగానైనను చల్లగానైనను నీవు లేవు, నులివెచ్చగా ఉన్నావు, నా నోటి నుండి నిన్ను నేను ఉమ్మివేయ నుద్దేశం కలిగి ఉన్నాను. నులివెచ్చని జీవితం, అటు ఇటు కానీ నులివెచ్చని జీవితం. రెండిట్లో వీళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు. అటు ఆత్మ సంబంధమైన దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు, ఇటు లోక సంబంధంలో కూడా ఉన్నారు. అటు వాళ్ళకి దేవుడు కావాలి, ఇటు వీరికి లోకం కావాలి. ఇలా భయంకరమైన స్థితిలో ఆ 20 లక్షల మంది ఉండడం వల్ల వారి కోసం రాయబడిన కొన్ని మాటలు మనం ఈ సందర్భంలో చూద్దాం. వారి కోసం రాయబడిన కొన్ని మాటలు మనం ఈ సందర్భంలో చూద్దాం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మరియు పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెబుతున్నాడు, నేడు మీరు ఆయన వాక్యమనే శబ్దమును వినిన ఎడల, అదే నేడంటే ఇప్పుడే, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. వాక్యం విన్నప్పుడు ఆ వాక్యము ఖడ్గములాగా మన గుండెల్లోకి దూరుతుంది కనుక అప్పుడు కోపం వస్తుంది, కఠినమైన హృదయం వస్తుంది. ఏంటి, నా కోసమే, నాతోనే, నా గూర్చే మాట్లాడుతున్నాడనే ఆలోచన వస్తుంది. అప్పుడు మన మనస్సు, మన హృదయము దేవునికి ఇవ్వకుండా కఠినమవుతుంది. అలా చేసుకోవద్దు. ఇంతకుముందు అలాగే వారు చేశారు. 9వ వచనం. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. దేవుని ఏం చేశారు? శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరు ఎల్లప్పుడూ, చూసారా ఏమని రాయబడింది? మీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవుచున్నారు. హృదయ ఆలోచనలో ఏమవుతున్నారు? నా మార్గములను తెలుసుకొనలేరు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవమగల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును అనగా వాక్యమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె ఆ ఇశ్రాయేలీలకు మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పేనని గనక పాపము వలన కలుగు భ్రమచేత. ఎందుకంటే మనం పాపములో నడుస్తుంటాం కనుక ఆ పాపాన్ని దండించినప్పుడు అది బుసుకొడుతుంది. భ్రమ, పాపం చేస్తున్న వానికి భ్రమ పుడుతుంది. పాపం చేస్తున్న వాడిని భ్రమలో పడేస్తుంది. పాపం చేస్తున్న వాడిని మనం వాక్యముతో కొట్టినప్పుడు వాడు వినడు, కఠినపరచబడతాడు. కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచకుండానట్లు, అంటే పాపం చేసేవాడు మాత్రమే కఠినపరచుకుంటాడు. నేడు అనబడు సమయం ఉండగానే
ప్రతి దినమును ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకునుడి, ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరికి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదే కదా. వాక్యం ఎవరి మీద కోపగించుకుంటుంది? ఆ వాక్యం కోపగించుకున్నప్పుడు మనము కఠినపరుచుకుంటాం ఖచ్చితంగా, ఎందుకంటే పాపం చేస్తున్నాం కనుక. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ఆయన ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనేగా వారు ప్రవేశింపలేకపోయి గ్రహించుచున్నాము. ఎందుకు ప్రవేశింపలేకపోయారు? వాళ్ళు అవిశ్వాసం అయిపోయారు, అవిధేయులు అయిపోయారు కనుక వీరు రక్షించబడ్డారు. ఇన్ని కార్యాల్లో పాలుపంచుకున్నారు. ఏంటండి? రక్తం, పాపాన్ని విడిచారు, లోకాన్ని వదిలేరు, ఎర్ర సముద్రం అనే బాప్తిస్మం, మేఘం కింద సంఘం, మన్నా అంటే వాక్యం, బండలో తాగారు నీరు, ఆత్మతో సంబంధం కలిగి ఉన్నారు, మందిరాన్ని కట్టారు కూడా. దానికోసం అనేక రకాల సహాయం చేశారు, వాళ్ళకు ఉన్నదంతా ఇచ్చారు. కానీ వీళ్ళందరూ నశించిపోయారు. వాళ్ళల్లో ఇంకొక కోణం ఉంది. కాయిన్కి మరొక కోణం, మరొకటి ఉన్నట్లుగా బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంది. కాయిన్కి మరో వైపున ఇది కూడా ఉంది. అందుకే వారి జీవితాన్ని కాపాడుకోలేకపోయారు. జాగ్రత్త చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. అజీర్తి అయిపోయింది వాక్యం అంతా. ఎంత తిన్నా కూడా అది జీర్ణం రక్తంలోనికి కలవలే, అజీర్తి అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. విన్న వాక్యం అంతా నిష్ప్రయోజనం అయిపోతుందండి. పాపం చేస్తే, దేవునికి లోబడకపోతే ఎందుకు పనికి రాకుండా నిష్ప్రయోజనం అయిపోయిందండి వారు చేసిన పాపం. కొన్ని మాటలు మనము పాత నిబంధనలో చూద్దాం. 14వ అధ్యాయము సంఖ్యాకాండం 23వ వచనం ఒక్కటి చూడండి. సంఖ్యాకాండం 14:23 అందరూ తీశారా? కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను లక్ష్యం చేయలేదు గనక వారు దానిని చూడరు. 30వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయం. ఇప్పుడు చూడండి, ఇన్ని చేసి కూడా వాళ్ళు ఇలాంటి గుణాలు కలిగి ఉన్నారు. కానీ యెహోషువను కాలేబు, యెహోషువ కాలేబు ఇవి కలిగిలేరు. వీళ్ళతో ఉన్న 20 లక్షల మందిలో వీళ్ళిద్దరు ఒకరు, వీళ్ళతో పాటు ఒకరు. అంటే వీళ్ళల్లో ఉన్న ఈ 6 గుణాలు వీళ్ళలో లేవు, కానీ వీళ్ళల్లో ఈ గుణాలన్నీ ఉన్నాయి. వీళ్ళతో లేని గుణాలేంటి? ఇవి. దేవునికి ఇష్టలుగా లేరు, కానీ వీరు ఉన్నారు. తినడం త్రాగడంలోనే బ్రతికిపోయారు వాళ్ళు. దొరికింది చాలరా, బాగొస్తుంది, మన్నా కురిపిస్తున్నాడు, అబ్బా నీళ్ళు తాగుతున్నాం, ఇంతకన్నా మనకేం కావాలి? 40 సంవత్సరాలు అదే చూశారు, కానీ దేవుని చిత్తాన్ని, దేవునికి హృదయం ఇవ్వడం నేర్చుకోలేదు. వీళ్ళు ఆ పని చేయలే. తిన్నారు, తాగారు, కానీ దేవునికి హృదయం ఇచ్చారు. విగ్రహారాధన ధనాపేక్షలో పడిపోయారు వీళ్ళందరూ 20 లక్షల మంది. కానీ వీరు ఈ విగ్రహారాధన ధనాపేక్షలో పడిపోలేదు.
వ్యభిచారములో లోకములో వీరు స్నేహం చేశారు 20 లక్షల మంది, కానీ వాళ్ళలో ఉన్న వీరిద్దరూ ఈ పని చేయలేదు. దైవజనులతో వాదించిరి, దేవుని శోధించిరి, కానీ వీళ్ళు ఎప్పుడు దైవజనులకు లోబడి ఉన్నారు. వీరు ఎప్పుడు శోధించలేదు దేవుణ్ణి. దేవునిపై వారు శనిగారు, దైవజనుని మీద శనిగారు, కానీ వీళ్ళెప్పుడు దైవజనుని మీద శనగలేదు. దైవజనునికి వీరు ఎప్పుడు దేవునికి ఎదురు మాట్లాడలేదు. కనుక వీళ్ళకి చాలా వ్యత్యాసం మనకు కనబడుతుంది. మీరు నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు బైబిల్ చదువుకోండి, ఖచ్చితంగా ఈ పిక్చర్ అంతా కూడా మీకు అక్కడ కనబడుతుంది. అందుకే వీళ్ళని ఏం చేశాడు, ఇక్కడికి తీసుకెళ్ళిపోయాడు ఇద్దరిని. కానీ మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళలేకపోయారు. అందుకే క్రొత్త నిబంధనలో వారి కోసం ఏమని చెప్తుందంటే యూదాపత్రిక, కొత్త నిబంధనలో యూదాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో 20 లక్షల మంది ఎంతమంది ఉన్నారో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేశాడా? మీరందరూ రక్షించబడ్డారని మాత్రం అనుకుంటున్నారు అంతే, కానీ కొనసాగుతున్నారో లేదో మీకు తెలియదు. ఊరికే ఎప్పుడొస్తే ఏముందండి అనుకుంటున్నారు చూడు, పోయారు. ఆదివారం వస్తే ఏంటి, రాకపోతే ఏమిటి, పోయారు. ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు. జాగ్రత్తగా మేలుకోండి. ఇది మీకు చెబుతున్న ఒక మంచి సువార్త. చచ్చిపోయి ఉన్నారు, 100% చచ్చిపోయి ఉన్నారు. కనుక మీరు ఆత్మీయంగా నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. కనుక మరలా బ్రతికి మరి దేవుని కార్యాలు మీలో రేకెత్తించబడాలి, బ్రతకాలన్నదే మరి దైవికమైన ఆలోచన. వాళ్ళంతా ఏమైపోయారండి, రక్షించబడినను తర్వాత ద్వితీయోపదేశకాండంలో కూడా ఒక మాట రాయబడింది, 1వ అధ్యాయంలో 24వ వచనం, 1వ అధ్యాయం 24వ వచనం, 34 సారి. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపబడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో యెఫన్నే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనక. చూసారా, మన జీవితకాలం అంతా మనం ఏం చేయాలి, దేవుణ్ణి 40 సంవత్సరాలు పూర్ణ మనసుతో అనుసరించాడంటే చూడండి, ఎక్కడ కూడా వెనక్కి ముందుకు తిరగలేదు. చాలా గ్రేట్ అండి. యెహోషువ కాలేబులో దేవుడు ఏం చెబితే అదే, వెనక్కి అడుగు వేసిన జీవితమే లేదు వీళ్ళది 40 సంవత్సరాలు. ఇది మనకి ఏం నేర్పుతుందంటే, మన జీవితకాలం 40 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నాం, మనం కూడా వెనక్కి వేయకూడదు. అసలు వీళ్ళు ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా, దైవజనులకు వ్యతిరేకంగా, దేవుని సంఘానికి వ్యతిరేకంగా, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా వీరు జీవించినట్టు మీరు భూతద్దం పెట్టి వెతికిన 4 పుస్తకాల్లో, ధర్మశాస్త్రాల్లో కనబడదు. ఎందుకంటే వారు నిజంగా దేవునికి లోబడ్డారు, వాక్యానికి లోబడ్డారు, విధేయతగా జీవించారు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపడ్డాడంటండి దేవుడు. నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో యెఫన్నే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరునూ చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగు పెట్టిన దేశము నేను అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణము దేవుడు ప్రమాణం చేశాడు. ఎందుకు? మనస్సు, అది ఇంపార్టెంట్. ఏమి ఇవ్వాలి? హృదయం ఇవ్వలేదు. చూడండి, వీళ్ళంతా ఇన్ని పొందుకొని కూడా, ఏమ్మా క్రైస్తవులారా, మీ హృదయం మీ దగ్గరే పెట్టుకుంటారా? దేవునికి ఇస్తారా? ఈ రోజన్నా ఇప్పుడైనా ఇస్తారా? ఇశ్రాయేలీయులు ఇవ్వలేదు. పూర్ణ మనస్సు, పూర్ణ హృదయాన్ని ఇవ్వలేదు. దేవుడు కోరింది అదేనండి.
దేవుడు ఏది కోరాడో అది వారు ఇవ్వలేదు. ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుందంట? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, అది దేవునికి ఏమి ఇవ్వాలి? హృదయం. దేవునికి ఏమి ఇవ్వలేదు వాళ్ళు? హృదయం. 13వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 3వ వచనం. అతడు నీతో చెప్పిన సూచక్రియలు కానీ మహత్కార్యాలు కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలను కనువారి మాటలు వినకూడదు, కనకూడదు, వినకూడదు, వెళ్ళకూడదు. ఏలేనగా మీరు మీ దేవుడైన యెహోవాను, చూసారా, మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ, అదిగో మీరు ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్ష చేస్తాడు. అన్ని రకాలుగా పరీక్ష చేస్తాడు. ఆదివారమే జ్వరం వస్తుంది, చెప్పాను కదా, ఆదివారమే బంధువులు వస్తారు, ఆదివారమే మనకు అన్ని కార్యాలు నిలబడతాయి, ఆదివారం రోజు ఉన్న ఉద్యోగాలే దొరుకుతాయి. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. 1,00,000 రూపాయలు ఉద్యోగం వస్తుంది, ఆదివారం కూడా ఉండాలంటాడు. ఉద్యోగం చేస్తావా? ఆదివారం రోజున దేవుని దగ్గరికి వస్తావా? నువ్వు రాజీ పడతావా? చెప్పండి. ఆ రోజు పర్వాలేదు, 1000 రూపాయలు పోయినా పర్వాలేదు, లేదా 5,000 రూపాయలు వస్తుంది అనుకో, ఒక రోజుకి పోయినా పర్వాలేదు, దేవుని దగ్గరికి వస్తావా? మంచి హృదయంతో దేవుని దగ్గరికి వస్తావా? పూర్ణ హృదయం కావాలి దేవుడికి. ఏ హృదయం కావాలి? ఊరికే బైబిల్ పట్టుకొని ఇటుపక్క అటుపక్క తిరగడానికి కాదు వచ్చేది. నేను అట్లా ఊరికే వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు దేవుడు పిలిచింది. పూర్ణ హృదయం దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు ఏ రకంగా దేవుని ప్రేమిస్తున్నావో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తం అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకును. నీ హృదయంలో ఏముందో తెలుసుకోవాలని 40 సంవత్సరాలు లేట్ చేశాడు. ఆలస్యం చేయకుండా వాళ్ళని వెంటనే 3 రోజుల్లో 5 రోజుల్లో తీసుకుపోయింటే వాళ్ళ హృదయంలో ఉండేది బయటపడేది కాదు. మనల్ని కూడా ఈరోజు యేసుప్రభువుని నమ్ముకున్నాం, రేపే పరలోకాన్ని తీసుకుపోతే మన హృదయంలో ఏముందో దేవుడు తెలియదు. మనకి టైం ఇస్తాడు. అందుకే దేవుడు ఏమిస్తాడు? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు టైం ఇస్తాడు. ఈ టైంలో నువ్వు యేసుప్రభువుని ఎన్నిసార్లు అవమానపరుస్తావు, యేసుప్రభువుని ఎన్నిసార్లు ఇబ్బంది పెడుస్తావు, యేసుప్రభువుకి వ్యతిరేకంగా ఎన్నిసార్లు జీవిస్తావు. ఈ టైంలోనే పరీక్షా కాలం. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా ఉంటున్నావు, నీకు దేవుడు అంటే దేవుని పరిచర్య, దేవుని ఆలోచన, దేవుని మెత్తడు, దేవుని సువార్త కోసం నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావు, ఆయన కోసం ఏం చింతన కలిగి ఉన్నావు, నా తండ్రి కదా ఆయన కోసం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు. ఈ యేసుప్రభువుని నమ్ముకున్న సమయంలో, ఈ కాలంలో బయటపడుతుంది మొత్తం టోటల్గా. మన నటనంతా బయటపడిపోతుంది. దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? పరీక్ష చేస్తాడు. మిలిటరీలో ఉద్యోగం వచ్చిన తర్వాత 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. టైం లేదు. ఈ 6 నెలలు ట్రైనింగ్లో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా చాలా టఫ్గా ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకోసమంటే నువ్వు అక్కడికి వెళ్ళి బార్డర్లో నిలబడతావో లేదోనని భయంకరంగా ట్రైనింగ్లో నిన్ను ఏం చేస్తారంటే పరీక్షిస్తారు. రన్నింగ్లో పరీక్షిస్తారు, అన్ని దాంట్లో పరీక్షిస్తారు. ఈలోగా నీలో ఉన్న వీక్నెసెస్ అన్నీ బయటపడిపోతాయి. నువ్వు రోగం గలవాడివా, వ్యాధి గలవాడివా, నీ లోపల వ్యాధి ఉండి రోగం ఉండి కూడా దాచుకొని నువ్వు వచ్చావా ఉద్యోగంకి, నీ లోపల ఏమున్నాయో ఈ 6 నెలల్లో పూర్తిగా తెలిసిపోతాయి.
ఒకవేళ ఈ 6 నెలల్లో బయటపడింది అనుకో, అప్పుడు కూడా నిన్ను బయటకు పంపించేస్తారు. దేవుడు కూడా మన హృదయంలో ఏముందో తెలియడానికి అప్ అండ్ డౌన్స్ మన జీవితాల్లో ఇస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు? అవకాశాలు ఇస్తాడు, వాడు దాన్ని లాక్కుపోతాడు. జాగ్రత్త. నీకు అవకాశాలు ఇస్తాడు, నీకు డబ్బు అవకాశం వచ్చేట్టు చేస్తాడు, నీకు లోకపు అవకాశం వచ్చేట్టు చేస్తాడు, నీకు ఆదివారం రోజున ఆటంకాలు వచ్చేట్టు చేస్తాడు. ఇన్ని రకాలుగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అప్పుడు నువ్వేమై ఉన్నావో నిన్ను చూస్తాడు. నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాడో గమనిస్తాడు. ఒకవేళ నువ్వు ఎక్కువగా దేవుని కాకుండా దేనైనా ప్రేమిస్తుంటే ఇంక అయిపోయి నేను వదిలేసింటాడు ఆయన. నేను పట్టించుకోనిడు సార్, నువ్వు చర్చికి వస్తూ పోతుండొచ్చు, నువ్వేమైనా చేసుకుంటొచ్చు, నేను వదిలేసింటాడు ఆయన. ఎప్పుడో నీ చేయి వదిలేసాడు. ఇంక వెనక్కి జారడమే తప్ప అట్లనే వెనక్కి ఇక్కడ నుంచి అక్కడి నుంచి బ్యాక్ 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 అంతే, వెనక్కి వెళ్ళిపోతుంది అంతే. దిగుజారుడు జీవితం, దేవుని దగ్గరికి రావాలన్న మనసు లేకపోవటం, దేవునికి మన హృదయం ఇవ్వకపోవటం. రోమిలకు రాసిన పత్రిక దేవుడికి కావాల్సిందే. 1వ అధ్యాయం 28. మరియు వారు తమ హృదయములో దేవునికి చోటు ఇవ్వలేకపోయిరి. అది దేవునికి చోటు లేదు. ఏం లేదమ్మా? చోటు లేదమ్మా. కలలు కంటున్నారు, ఏం చేయాలి, ఎలాంటి మేడలు కట్టాలి, ఎలాంటి ఇండ్లు కొనాలి, ఎలాంటి స్థలాలు కొనాలి, మనం కూడా బాగా లోకంలో బ్రతకాలి, కోటీశ్వరులు కావాలి, లక్షాది కావాలి, దీని మీదే మైండ్ అయిపోయింది. దేవునికి చోటిచ్చినానా? నా హృదయంలో దేవుడు ఉన్నాడా? నా జీవితంలో దేవుడు ఉన్నాడా? నా సమయాన్ని దేవునికి ఇస్తున్నానా? అసలు నాలో దేవుడు ఉన్నాడా ఇందుకి అని పరీక్షించుకునేది ఎప్పుడో చచ్చిపోయింది. అంతే. దేవునికి చోటు ఇవ్వలేదు. అందుకే ఉపవాస ప్రార్థనలకు రావడం లేదు, బైబిల్ స్టడీలు జరగడం లేదు. స్వార్థకి వెళ్దామంటే ఏమాత్రము దొంగకు తేలు ఉడితే అరుస్తాడేటి, పట్టపడతాడు అరిస్తే, గొప్ప నోరు మూసుకుని ఉంటాడు అంతే. ఆ రకంగా అయిపోయాం. మన బ్రతుకులో ప్రార్థనలు లేవు, కుటుంబ ప్రార్థనలు లేవు. కుటుంబ ప్రార్థనలు గలవారు చేయలు ఎత్తండి అంటే చేయలు ఇరిగిపోయినాయి, మాకు లేవన్నట్టుగా చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి? దేవునికి చోటు ఇవ్వలేదు. చచ్చిపోతే నరకములో ఉంటారు, మరణిస్తే నరకములో ఉంటారని చెబుతున్నాను నేను, అంతే, వేరేం చెప్పడం లేదు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనల్లకపోయిరు గనక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. నా కోసం బ్రతకర్రా, నాకు ఎంత చెప్పినా హృదయం ఇవ్వరా మీరు అన్నప్పుడు ఇక నాకు నువ్వు అవసరం లేదని దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తాడు. భ్రష్ట మనస్సు వచ్చేస్తుంది మనకి. అలాంటి వారు ఎలా జీవిస్తారో కింద పక్కన మొత్తం పెద్ద లిస్ట్ రాయబడింది. ఈ లిస్టులో ఏదైనా ఒక స్వభావం మనకున్నా మనము దేవునికి చోటు ఇవ్వలేదని అర్థం. తర్వాత చూసుకుందాం దాని కథ. ఇక కొత్త నిబంధనలోకి వస్తే మనకు 2 హెచ్చరికలు కనబడుతున్నాయి హెబ్రీ పత్రికలో. ఒకప్పుడు వాళ్ళు రక్షించబడి కూడా నశించిపోయారు. మీరు నేడు ఆయన శబ్దం విన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు మీరు కూడా నశించిపోవడానికి అవకాశం ఉంది కనుక మీ హృదయాలను కఠినపరుచుకోవద్దు. పాపము మనిషిని భ్రమపరుస్తుంది. పాపం మనిషిని భ్రమపరుస్తుంది. ఎలా భ్రమపరుస్తుందంటే,
పాపము నీలో ఉంది గనక, వాక్యం పాపం వద్దని చెబుతుంది గనక, చూసావా పాపం చేయొద్దని చెబుతున్నాడు అని దేవుని మీద, దేవుని వాక్యం మీద ఎదురు తిరిగేటట్టుగా ఆ పాపం అనేది నిన్ను భ్రమపరిచి వాక్యం మీద దాడి చేస్తుంది. వాక్యం మీద దాడి చేస్తుంది. పాపం చేసే వాళ్ళకు మొట్టమొదటిగా ఇదే, వాళ్ళకు కోపం వచ్చేస్తుంది. వాళ్ళ ముఖములో ఖచ్చితంగా భేదం కనబడుతుంది. ఎందుకంటే వాక్యము ముఖం మీదే మాట్లాడుతుంది. వాక్యము తేట తెల్లం చేస్తుంది. ఎంఆర్ఐ స్కాన్ లాగా లోపల ఉన్నదంతా బయటకు చూపించేస్తుంది. కనుక మనకు ముందు హృదయం కఠినమైపోతుంది. దానివల్ల మీరు దెబ్బతింటారు, జాగ్రత్త అని చెప్పాడు. ఇకపోతే అదే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మనం మరొక మాట చూద్దాం. రక్షింపబడి కూడా నశించిపోవచ్చా? ఎస్, నశించిపోవచ్చు. 4వ వచనం, ఒక్కసారే వెలిగింపబడి పరలోక సంబంధమైన విషయాలలో, వరములలో మీరు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అన్నిటినీ తెలుసుకున్న తర్వాత, రుచి చూచిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచటం అనేది అసాధ్యం. నాకు అన్నీ తెలిసిపోయినాయి, నేను గొప్పవాణ్ణి అని తన మనసు తను మోసం చేస్తుంటుంది. ఇంకా లోబడడు, విధేయత చూపించడు, భయపడడు, దేవుని దగ్గరకు రాలేడు. వచ్చినా 1-2 రోజులు మాత్రమే వస్తాడు. ఏదో వాక్యం విన్నప్పుడు మాత్రమే లోబడటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత యథా రాజా తదా ప్రజ అంటూ ముందు స్థితికి వెళ్ళిపోతాడు. కారణం హృదయంని పూర్తిగా కబ్జా చేసేసి ఉంటుందన్నమాట, భ్రష్ట మనస్సు. అలాంటి వారిని మార్చుట అసాధ్యం ఉంటుంది. అంటే రక్షింపబడి కూడా నాశనానికి వెళ్ళిపోవచ్చు, రక్షించబడి కూడా మనం నాశనానికి వెళ్ళిపోవచ్చు అని బైబిల్ మనకు సెలవిస్తుంది కొత్త నిబంధనలో. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసుకోవడం అనేది అది నీ యొక్క చేతిలో ఉంది. 3వ అధ్యాయం 1వ వచనంలో అందుకే అంటాడు హెబ్రీ పత్రికలో, పరలోక సంబంధమైన పిలుపులో పారు పొందిన మీరు, 2వ అధ్యాయం 1వ వచనం అనుకుంటమ్మా, కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి యందు మరి విశేషంగా జాగ్రత్త కలిగి ఉండండి. 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా, నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు. నువ్వు ఆలోచన చేయి, నువ్వు ఏ స్థితిలో పోతున్నావో. నీలో దేవుడు కనబడుతున్నాడా? దేవుని కార్యాలు కనబడుతున్నాయా? మరేవైనా కార్యాలు కనబడుతున్నాయా? అయిపోయింది. ఇంకా ఒక్కసారి నువ్వు దేవుని విడిచిపెట్టినావు అనుకో, నీ ముందుకు యేసుప్రభువు వచ్చి బోధించినా సరే నువ్వు మారవు. ఇది మాత్రం గ్యారంటీ. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప బోధకులంతా ఒక 50 మంది వచ్చి నిలబడినా, ఒక 50 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినా, ఆ 50 రోజులు మాత్రమే నీకు ఏదో మినిక్ అన్నట్టు అనిపిస్తుంది తప్ప 51వ రోజు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదంటావు. కారణం నువ్వు ఎక్కడో దిగజారిపోయావు, ఎక్కడో విడిచిపెట్టావు దేవుని చెయ్యి, ఎక్కడో కాలు జారావు. జాగ్రత్తగా, ఏమో చెప్పలేము. ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నామా? ఆ స్థితిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? లేకపోతే వాక్యానికి ఇంకా లోబడుతున్న స్థితిలో ఉన్నామో మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, రక్షించబడిన వారు ఇవన్నీ అనుభవించారు. వాళ్ళల్లో ఇంకేమున్నాయి? ఇలాంటి లక్షణాలు కూడా ఉన్నాయి. కానీ మొదటి నుండి దాన్ని జోలికి పోకుండా, వాటి స్థితిలోకి వెళ్ళకుండా కాలేబు, యెహోషువలు తమ జీవితాన్ని ఏం చేసుకున్నారు? కాపాడుకుంటూ వచ్చారు. ఆరంభము నుంచి వారు కాపాడుకుంటూ వచ్చారు. దయచేసి మనం కూడా మన జీవితాన్ని కాపాడుకోవడానికి ఆ దేవుడు మనకు సహాయం చేయనుగాక.